ఇదే. ప్రకృతి సంబంధికి పాత పద్ధతులే నచ్చుతాయి. పాత ద్రాక్షరసం అనగా తన పాత మతమే బాగుంది అంటాడు. సువార్త కొత్తది, దానిని తెచ్చి ఇచ్చినవాడు యేసుక్రీస్తు. యేసు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడానికి రాలేదు. యేసు ధర్మశాస్త్రానికి మాసిక వేయడానికి రాలేదు. యేసు శిలువ మీద చనిపోయి పాప శిక్షను తానే భరించాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచి మనకు తన నీతి వస్త్రం తొడిగించాడు. సువార్త అనే ఈ కొత్త ద్రాక్షరసాన్ని కృప అనే కొత్త తిత్తిలోనే పొయ్యాలి. ధర్మశాస్త్రమనే పాత తిత్తిలో పొయ్యలేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమంటోంది? మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. ఈ రోజున ప్రభువు మనకిచ్చే కొత్త సందేశమిదే. ఆయన మనకిచ్చింది కొత్తది. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు రక్షణ ప్రాప్తిస్తుంది. ఇది నూతన జీవం. యేసును అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా? ఏదో ఒక తీర్మానం చేసుకుని తీరాలి, తప్పదు. మహిమాన్వితమైన ఈ సువార్తను ఏ విధంగానైనా ప్రకటించాలి. ప్రజలలో సరైన ప్రతిస్పందన కలగాలి. ఈ అధ్యాయమంతా అదే దిశగా నడిచింది. ప్రతి వ్యక్తి స్వంత తీర్మానం చేసుకునే అవకాశం ఇవ్వబడింది. పరిసయ్యులకు యేసు తెచ్చిన ఈ కొత్త సందేశం మింగుడు పడని మాత్ర అయింది. పాత తిత్తులు వారి మనసులు. ఈ కొత్త ద్రాక్షరసం పొంగినప్పుడు పాత తిత్తులు దానికి అనుగుణంగా వ్యాకోచించవు. అందుచేత పాతది పిగిలి రసం కారిపోయి నష్టమవుతుంది. పాత తిత్తిని నీళ్లలో నానబెట్టాలి. నీరు అంటే వాక్యం. వారి మనస్సులు దేవుని వాక్యంలో బాగా నానాలి. అవి గొర్రె చర్మంతో చేసిన తిత్తులు. నానినప్పుడు మెత్తబడతాయి. ఆ తరువాత దానిపైన నూనె పోయాలి, ఆలివ్ నూనె. నూనె అంటే పరిశుద్ధాత్మ. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ లేనిదే వారికి ఈ కొత్త ద్రాక్షరసం ఇమడదు, పని చెయ్యదు. వారి మనసులిప్పుడు సంకుచితమైపోయాయి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ సర్వసత్యములోనికి మనల్ని నడుపుతూ ఉంటాడు. వైద్యుడు పాతకాలపు ఔషధాలను వాడకూడదు. కొత్త చికిత్సా విధానాలను వినియోగం చేసుకోవాలి. కొత్తది అంటే ఈ ప్రాచీన మత సాంప్రదాయవాదులకు వల్లమాలిన భయం. విశ్వాసమనేది కొత్త భూమిలోకి సాహసయాత్ర. పాతగిలిన పరికరాలతో కొత్త విధానాలు పనిచెయ్యవు. పరిశోధన అంతా వృధా అయిపోతుంది.